నమస్తే. ఒక పక్కన రాష్ట్రంలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ అవుతాడన్నటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. గతంలో కూడా కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ అవుతాడు, రేపు అరెస్ట్ అవుతాడు, ఎల్లుండి అరెస్ట్ అవుతాడు అన్నటువంటి ప్రచారం కూడా కొనసాగింది. ముఖ్యంగా లగచర్ల ఇష్యూ కావచ్చు, అలాగే వాళ్ళ బావమార్దికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, చాలా సంబంధించినటువంటి అంశాల్లో కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ అవుతాడు అన్నటువంటి గత సంవత్సరం కానించి ఇదే మాటలు వినుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు తాజాగా ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన వ్యవహారంలో కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ అవుతాడా లేదా అన్నటువంటి దానిపైన ఒకసారి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఒక పక్కన నిన్న ప్రెస్ మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ తాను లీగల్గానే ప్రొసీడ్ అయినటువంటి ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మరో పక్కన ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీలో ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ పైన కాగితాలు విసిరేయడం, వీటన్నిటిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారితో. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, ముఖ్యంగా చాలా రోజుల కానించి మీరు చెప్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశమే, గతంలో పీసీసీ హోదాలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం, గత సర్కార్ చేసింది ఎన్నో అవినీతి, ఎన్నో సంబంధించినటువంటి కుంభకోణాలు చేసిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు దొరికినట్టేనా? కల్వకుంట్ల తారక రామారావుని అరెస్ట్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పేసి మేము కూడా ప్రశ్నిస్తాము. ఎందుకంటే చాలా సందర్భాల్లో వీటన్నిటి కూడా మీరే చెప్పడం జరిగింది, మీ ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. మొన్న లగచర్ల ఇష్యూలో కేటీఆర్ ఉన్నాడని చెప్పేసి, ఎందుకు మరి ఆయన అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారు? ఒక పక్కన కాంగ్రెస్ నేతలందరూ కూడా పెయింటర్స్, మీరు దద్దమ్మలు, మీరు అసలు మగవాళ్ళే కాదు అన్నటువంటి వ్యాఖ్యలు నిన్న ఆయన ప్రెస్ మీట్లో చేయడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? దమ్ము ధైర్యం గురించి చెప్పాలని అంటే ఓడగొట్టిన రోజే దమ్ము ధైర్యం ఏందో చూసిండ్రు. ఇంకా మళ్ళీ కొత్తగా దమ్ము ధైర్యం చూడాల్సినటువంటి అవసరం లేదు. గొట్టంగాళ్ళందరూ వస్తుంటారు పోతుంటారు. ఆ గొట్టంగాళ్ళందరూ దమ్ము ధైర్యాన్ని లెక్క పెడితే కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తు రాజకీయమో 140 ఏళ్ల చరిత్ర ఉండకపోతుండే. ఇట్లా బ్రిటిష్ వాడినే గడకడలాడించినటువంటి కాంగ్రెస్ ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక తెలంగాణ ప్రజల శవాల మీద, ఆత్మగౌరవం మీద, శవాల మీద పేరారు ఏరుకున్నటువంటి వీళ్ళకు కూడా భయపడితే తెలంగాణలో ఇక చాలా ఇక మస్తు అయింది. ఇట్లాంటివన్నీ ఉండవు. ఇంకోటి అరెస్ట్ విషయానికి వస్తే ఒక పద్ధతి, దానికి ఒక లెక్క ఉంటుంది. అందరికీ తెలుసు వాళ్ళు చేసినటువంటి అవినీతి. ఎప్పుడో ఒకరోజు వాళ్ళ భాగవతం కుండ పగిలి బద్దలై బయటకు వచ్చి పునాదులు కదిలే పరిస్థితి వస్తుందని అందరికీ తెలుసు. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ రేసు గురించి తీసుకుంటే అడ్వకేట్ ఒకటి మాట్లాడతాడు, ఏసీబీ ఒకటి మాట్లాడుతుంది, అధికారులు ఒకటి మాట్లాడుతుంది, ప్రభుత్వం ఒకటి మాట్లాడుతుంది. దానికి సంబంధిత పూర్తి ఆధారాలు, డేటా, అరెస్ట్ చేస్తే ఏ విధంగా, అరెస్ట్ మీద ఇంకెన్ని రకాలుగా వీళ్ళు చేసినటువంటి తప్పుడు, అంటే వీళ్ళు చేసినటువంటి దొంగ పనులు, దోపిడీ పనులు, దుర్మార్గం పనులు అన్నిటినీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఏ రకంగా, అంటే తప్పించుకోవడానికి ముందు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో జిమ్మిక్కులు చేసిండొచ్చు. ఆ జిమ్మిక్కులు అంతా తీయాలి కదా. మనకు తెలుసు ఇటు దొంగ అని తెలుసు, కానీ దొంగ అని అన్నప్పుడు మనం సామాన్య ప్రజలు మనం అందరం దొంగ దొరికిన దొంగ అంటారు. కానీ దాని మీద పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది, దాని మీద అన్నీ ఉంటాయి. మనకి శిక్ష వేసేటప్పుడు అన్ని కోణాల మీద తీసేసి ఏ సెక్షన్ల మీద శిక్ష వేయాలను అనేది దాని మీద ఆలోచిస్తారు. దొంగ అని నాకు తెలుసు అంతే, అరెస్ట్ చేసి వాడిని ఉరి శిక్ష వేయాలి, వాడు మర్డర్ చేసిండు అని అంటే కూడా ఎన్కౌంటర్ చేసేటప్పుడు కూడా అన్ని యాంగిల్ ఆలోచిస్తారు. అట్లా పూర్తి స్థాయిలో చిక్కుకున్న కేటీఆర్ ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, కాళేశ్వరం ఇష్యూ చూసుకున్నా, లగచర్ల ఇష్యూ చూసుకున్నా, గత ప్రభుత్వంలో చేసినటువంటి భూ కబ్జాల ఇష్యూ చూసుకున్నా, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చూసుకున్నా, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఇష్యూ ఏదైతే ఈ రేస్ ఉన్నదో అది ఇష్యూ చూసుకున్నా, ఏది చూసుకున్నా దోపిడీనే ఉన్నది. కానీ దానికంటూ లెక్క పత్రం అన్నీ ఉంటాయి, మాకు తెలుసు. దాని మీద ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు, దోపిడీ అన్నీ తెలుసు. కానీ దానికి ఓ లెక్క పత్రం అన్నీ తీసుకొని వచ్చి పాపాల భైరవుడు, పాపాలతో కూడుకున్నటువంటి ఈ కుటుంబము ఒకానొక రోజు అమెరికాలో చిప్పలు గడిగినటువంటి దొంగలు ఈరోజు దేశంలో అత్యంత ధనికుడైనటువంటి కేటీఆర్ కుటుంబం లీగల్గా కాదు, ఇలీగల్గా అదాని అంబానీని మించిపోయినా ఆశ్చర్యం లేదనిపించేటటువంటి కేసీఆర్ కుటుంబానికి, దగా చేసినటువంటి కుటుంబానికి అన్ని యాంగిళ్లలో లెక్కలు తీసి ఒక రకమైనటువంటి వాళ్ళకు ఉచ్చు బిగుసుకొని పోతే కానీ వాళ్ళు అంత ఈజీగా వాళ్ళు దొరకరు. అన్ని రకాలుగా పకడ్బందీ ప్లానింగ్లతో చేసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని అదే విధంగా బయటికి తీయాలి. వాళ్ళు అదే విధంగా తెలంగాణ దోపిడీ చేసినటువంటి డబ్బును కూడా బయటికి తీయాలని అంటే వాళ్ళు అధికారంలో ఉండి 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏం చేస్తే ఏమవుతుంది, ఏం చేస్తే తప్పించుకోవచ్చు అనే ప్లానింగ్లు చాలా చేస్తుంటారు. దాన్ని ఛేదించి మనం ఈరోజు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు చూసిండ్రు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా చూసిండ్రు. ఒక్క టీఎస్పీఎస్లో ఉన్న ఒక్క డైరెక్టరే
10,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిండంటే మామూలు విషయం కాదు. అట్లాంటిది ఈరోజు వాళ్ళ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వెళ్ళినోళ్ళు మొత్తం గుప్పిట్లో పెట్టుకొని కబంధ హస్తాలలో తెలంగాణ అస్తిత్వాన్ని కూడా చేతిలో పెట్టుకున్న వాళ్ళు ఎన్నో రకాలుగా దారి తప్పించుకోవడానికి ఎన్నో రకాలుగా ఇప్పుడు మీరే ఉన్నారు కదా, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మరి మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? నేను అందుకే చెప్తున్నా, వాళ్ళకి చిన్న శిక్షలు సరిపోవు. వాళ్ళకి ఏదో ఈ రేస్ దీంట్లోనో కేసులోనో లేకపోతే లగచేర్ల ఇష్యూలోనో తీసుకొని పోతే ఏ1 వాడు ఉంటే ఏ10 వీడు ఉన్నాడు అనుకో, తప్పించుకొని బయటకు వచ్చి బెయిల్ మీద తిరుగుతుంటారు వాళ్ళు. ఒకసారి పడ్డ శిక్ష అదే ఉరి శిక్ష, 10 సార్లు పడ్డ అదే ఉరి శిక్ష అని తప్పించుకొని తిరుగుతారు. కానీ వాళ్ళకు అది ఫైనల్ శిక్ష కాదు. తెలంగాణ దోపిడీ శిక్ష అనేది చాలా పెద్ద శిక్ష పడాలి. కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఉచ్చు బిగిస్తే కానీ వాళ్ళు అంత ఈజీగా బయటికి రావద్దు అనేది ప్రభుత్వానికి ఉన్నటువంటి లెక్క అని నేను అనుకుంటున్నాను. అంతెందుకు ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్న 7,000 కోట్లకు ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారు. అసలు ఆ లెక్క పత్రం ఏందది? 1,000 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి ఔటర్ రింగ్ రోడ్కి ఎవరికి ఎంత డబ్బు ముట్టబెట్టి చెప్పినరో, ఎవరి దగ్గర ఎంత లంచాలు ఇచ్చి తీసుకున్నారో అందరికీ బయటపడాలంటే అంతే, అది అన్ని లెక్కలతో సహా తీయాలి. ఊరికే నువ్వు నేను అనుకున్నట్టు వాళ్ళని తీసుకొని పోయి లోపలేస్తే మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు. ఆ దొంగలు బయటికి రాకుండా వాళ్ళు దోసుకున్న పైసా అంతా బయటికి తీయాలి. మనం ఏం బాగున్నామని ఈరోజు 6,000 కోట్ల రూపాయలు నెల వడ్డీ కడుతున్నాం. ఏం పాపం చేసినామని ఆ దుర్మార్గులు చేసిన అప్పుకు వడ్డీ కడుతున్నాం. కాబట్టి ఈ లెక్క అంతా తేలాలి అని అంటే ఒక లెక్కకి రావాలి. ఆ లెక్క వచ్చేంత వరకు ముఖ్యమంత్రి డెఫినెట్గా ఆయనకు తెలియదా? ఎన్నికలకు ముందు ప్రతిరోజు వాళ్ళు చేసినటువంటి దోపిడీని అరికట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడున్న మంత్రిమండలి అందరూ కూడా ప్రతి విషయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానీ, సివిల్ సప్లైలో కానీ, ఫోన్ ట్యాపింగ్లో కానీ, భూ కబ్జాలలో కానీ, ధరణీలలో కానీ, ఇట్లా 1, 2 చెప్పుకుంటూ పోతే శవాల మీద ప్రతి దాని మీద పేలాలు ఏరుకున్న వాళ్ళు అది ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. ఒక్కసారి లోపలికి పోతే మొత్తం ఫైల్ బయటకు వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు లగచర్ల ఇష్యూ కావచ్చు, వాళ్ళ బావమరిదికి సంబంధించిన ఫామ్ హౌస్లో వాళ్ళ భార్య ఉంది, ఆయన ఉన్నాడు, డ్రగ్స్ ఉన్నది, లేకపోతే ఇంకా కోకాయిన్ ఉంది అన్నటువంటి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కొండను తవ్వి రోడ్ల మీదకి వచ్చి మీరు బాగా దాని గురించి చాలా మాట్లాడారు. మీరు కూడా మాట్లాడలేదు, వాళ్ళ భార్య డోర్ నుంచి తప్పించుకొని విచారణలు దానికి ఉన్నది. ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసుకొని రావాలని అంటే నేను చెప్తున్నా చిన్న చిన్న ఇష్యూలలో వాళ్ళకి ప్రతి ఒక్కటి వాళ్ళకి లెక్క పత్రాలన్నీ చూపించినాక మొత్తం లోపలికి వేసిన తర్వాత అన్ని లెక్కలు బయటికి వస్తాయి. కాబట్టి ఆ పని అది చేసుకుంటూ పోతుంది. రోజు పొద్దుగాలు వేస్తే ఆ ఫామ్ హౌస్కి ఇస్తాను ముంగల్ నేను మాట్లాడుకుంటూ కూర్చోాలని అది లెక్క ఆ కోర్టుల కేసు నడుస్తుంది. దానికి చూసుకుంటూ ఉంటారు. దానికే వాడు చేసినటువంటి పాపాలు, వాళ్ళ కుటుంబం చేసినటువంటి దోపిడీ రోజు ఒక లెక్క బయటికి వస్తుంది. ఆ లెక్కలకన్నిటికీ జవాబు చెప్పేది ఒక రోజు వస్తుంది. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడిండ్రు కదా, మనం చూసినాం కదా, ఔటర్ రింగ్ రోడ్ ఏమాయా అని అడిగారు. నిన్న అదే టాపిక్ వల్ల తీసుకొని మాట్లాడిండ్రు కదా ముఖ్యమంత్రి. అట్లా 1 కాదు 2 కాదు చేసిన ప్రతి విషయం లోపల బయటికి తీస్తారు. నేను అనుకోవడం ఏంటంటే చాలా పెద్ద ఎత్తున అన్ని విషయాలు సేకరణ జరిగి ఉంటాయి. ఇదొక్కటే కాదు, లోపలికి పోయిన తర్వాత ప్రతి ఒక్కటి బయటికి వస్తుంది. విచారణలో ప్రతి ఒక్కటి లాగితే డొంక అంతా కదిలినట్టు కేటీఆర్ని లోపలేసి డొంక తీగ లాగితే మొత్తం దాని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు, కర్తలు, కర్మలు, క్రియలు బయటికి వస్తారు. కాబట్టి దానికోసమే వెయిట్ చేస్తున్నారేమో అనుకోవచ్చు కదా. మనము పేపర్ అసెంబ్లీలో లగచర్ల ఇష్యూ కావచ్చు, మీరు అన్నటువంటి కార్ రేస్కి సంబంధించినటువంటి దీనిపైన ఎందుకు చర్చ పెట్టట్లేదు? దీనిపైన ఒకవేళ కనుక దమ్ము ఉన్నట్టు ఉంటే దానికి లగచర్ల ఇష్యూ అసెంబ్లీలో చర్చ జరగాలనా? లగచర్ల ఇష్యూ కోసం అసెంబ్లీ ఉంటుందా? దాని మీద అరెస్ట్ అయింది, వాడు తిరుగుతుంటాడు నరేందర్ రెడ్డి. దాని లొల్లి అంటే రోజు పొద్దుగాలు వేస్తే తెలంగాణలో జరిగిన సమస్యల మీద అరెస్ట్ అయిన వాళ్ళు అన్ని చర్చలు తీసుకొని పోయి ఆడబెడితే ఇక ప్రజా సమస్యలు అవసరం లేదు, ప్రజల అభివృద్ధి అవసరం లేదు, ప్రజలకు చేయాల్సినటువంటి సేవలు అవసరం లేదు. ఇక ఈ లగచర్ల ఇష్యూ, ఫామ్ హౌస్ ఇష్యూ ఇవే చర్చలు చేయాలనా? అసెంబ్లీ అనేది దేనికి తాస్కారణం? ఈరోజు గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల పట్ల తీసుకోవాల్సినటువంటి డిసిషన్స్ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడం కోసం, బిల్లుల్ని పాస్ చేసుకోవడం కోసం, సమస్యల్ని ఏవైనా ప్రజలకు సమస్యలు ఉంటే దానిని పరిష్కారం చేసుకోవడం కోసం ఇరు వర్గాలు, పాలక వర్గం, ప్రతిపక్ష వర్గం 2 కలిసి కూర్చొని డెసిషన్ తీసుకొని సమస్యల మీద అడ్వైజులు తీసుకొని మాట్లాడేటటువంటి ఆ సభ అనేది అసెంబ్లీ. దేనికి పడితే దానికి అసెంబ్లీలో మాట్లాడితే 360 రోజులు అసెంబ్లీలోనే కూర్చోాలి. ఇక బయట ఎవరు కూర్చోరు, ప్రజాపాలన ఎవరు చెయ్యరు.
దానికి కూడా అసలు ఆ లగచర్ల ఇష్యూ ఆడ కూర్చొని డిస్కషన్ చేయాలా. ఆల్రెడీ కలెక్టర్ మీద జరిగిన దాడికి కేసు నడుస్తుంది. ఆల్రెడీ వీళ్ళు దొంగలు ఎవడైతే మాకు భూమి ఉన్నదో అని చెప్పి కలెక్టర్ని డైవర్ట్ చేసి తీసుకొని పోయిండో వాడు పరారీలు ఉంటే దొరికిండు, వాడిని పట్టుకొని జైలు వేసారు. అట్లా ఒక్కొక్కటి దాని పని చట్టం తీసుకొని పోతుంది. కానీ చట్టం రోజు పొద్దుగా లేచి అసెంబ్లీలో పనిచేస్తే ప్రజాపాలన కాదు, ఇక గాడిదలు చేసే ఫామ్ హౌస్ పాలనలాగా ఉంటుంది. అసెంబ్లీకి ఆ పెద్ద మనిషి రాడు, ఈడు దొంగ వెదవ రోజు పొద్దుగాలేస్తే దమ్ముంటే దమ్ము లెక్క పెడతాడు. ఏంద్రని దమ్ము చూసేది? ఆల్రెడీ నువ్వేందో నీకు మేము ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం, వీళ్ళకి 65 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం, 55 ఏళ్ళు అవకాశం మళ్ళీ ఇవ్వాలంట కాంగ్రెస్ల కంటే ప్రజలు ఏం తీర్పిచ్చారు? నీ అహంకారం తల మీద 2 ముటికాయలు వేసి కింద కూర్చోబెట్టిర్రు. ఇంకా నువ్వు మాట్లాడడానికి అవకాశాలు లేవు. నీకు మాట్లాడడానికి అసలు తెలంగాణలో నువ్వు బతకడానికి కూడా నీకు అర్హత లేదు అని చెప్తున్నారు కేటీఆర్. ఎందుకంటే ఆ రోజు 1200 మంది చచ్చిపోతే వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేసి ఆ సెంటిమెంట్తో గెలిచి ఆ ప్రజలు ఎవరైతే ఆ కుటుంబాలు సామాన్య ప్రజలు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళు అందరినీ పక్కకు పడేసి మీ కుటుంబమే శ్రీమంతులేదు. నువ్వెట్లా తెలంగాణ అవుతావు? నువ్వు ఆల్రెడీ టీఆర్ఎస్ అంటే నేను తెలంగాణ ఉద్యమకారు, నన్ను 10 ఏళ్ళు దోపిడీ చేసి దోచుకున్నావు, దాని తర్వాత బీఆర్ఎస్గా మార్చినావు. అసలు బీఆర్ఎస్ అంటే తెలంగాణ అనే పేరే లేనప్పుడు తెలంగాణ స్వాతంత్రం గురించి, తెలంగాణ హక్కు గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల గురించి నిజంగా నీకు సానుభూతి అనేది లేదు. నువ్వు మాట్లాడడానికి అర్హత లేదు నీకు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ పాడి కౌశిక్ రెడ్డి సంబంధించిన విషయంలో ఏం వాడో దరిద్రుడు, వాడి గురించి మాట్లాడి వాడిని ఆకాశానికి ఎక్కించుడు. పనిలేనోడు తీసుకొని వచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి వీధి రౌడీని కూర్చోబెట్టినట్టు ఉన్నది. అదేమంటాడు కనకపు సింహాసాన్ని కుక్కను తీసుకొని పోయి కనకపు సింహాసనం మీద కూర్చోబెడితేనంట దాని బుద్ధి చూపించిందంట. ఈడు దొంగ వీడోడు పనికి మాలినోడు అని తీసుకొని పోయి అసెంబ్లీలో కూర్చోబెట్టి అసలు మంచి లేదు, మర్యాద లేదు, సభ గౌరవం లేదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద దురుసుగా మాట్లాడతాడు. ఒక దళిత మహిళను చూడడు, ఆదివాసీ మహిళను చూడడు, బీసీ మహిళను చూడడు. అసలు ఆడవాళ్ళంటే గౌరవం లేదు. ఆ రోజు గవర్నర్ దగ్గర నుంచి ఈరోజు మంత్రుల వరకు ఎవరి మీద వారికి గౌరవం లేదు. ఆడిని తీసుకొని వచ్చి అసెంబ్లీలో కూర్చోటి ఆడి గురించి మాతో మీరు మాట్లాడిస్తారు, మేము మాట్లాడాలి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఇప్పుడు స్పీకరే కావచ్చు, ఆయన పైన కాగితాలు మరి వాడిని ఏం చేయాలి చెప్పు? మేము ఒకటి ఏం పెట్టుకున్నామంటే సస్పెండ్ మాకు ఏదైతే గతంలో చేసిండ్రో మీరు చూసిండ్రు కదా, ఒక సంపత్ కుమార్నే కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డినే కానీ వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం మనం చూసినాం ఆ రోజు. మేబీ కోమటిరెడ్డి ఎమ్మెల్యే ఉండే అప్పుడు కోమటిరెడ్డి వీళ్ళందరినీ సంపత్ని అందరినీ సస్పెండ్ చేసిండు. ఆ రోజు కూడా మన ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఉన్న దళిత నాయకుడు అయినటువంటి బట్టి విక్రమార్క కూడా ఆ రోజు ఉన్నారు. అందరు 12 మంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసినటువంటి విధానం మనం చూసినాం. మేము ఆ విధానాన్ని అనుసరించొద్దు. ప్రజాపక్షాన ప్రధాన ప్రతిపక్షము పాలక పక్షానికి సందేహాలున్నా సమస్యలున్నా మీరు సలహాలు సూచనలు ఇవ్వాలన్నా మీరు అందులో ఉండాలి అని మేము వేల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకి స్వేచ్ఛనిస్తే దొంగ వెధవలు నాకు బూతులు వస్తున్నాయి విసురుతారా? తీసుకొని పోయి పేపర్లు ఇసురుతారా నాకు చెప్పండి మీరు. అసలు సభా గౌరవేనా? ఆ రోజేమో పోడియం లెక్కిండ్రు. మేము సమస్య గురించి మాట్లాడితే మా దళిత నాయకుల్ని తీసుకొని పోయి సస్పెండ్ చేస్తారు. 1-2 ఇంకేం చేయాలి మీరు? మీకు ఇంకా ఇంత స్వేచ్ఛని ఇచ్చిన మా ప్రభుత్వంలో మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే చూసుకుంటూ ఊరుకోవాలనా? ఇంకేం చేయాలో చెప్పు. ఈడొకడు ప్రవీణ్ గాడు మా మీద కేసులు పెడతాడు. అసలు వాళ్ళ మీద నువ్వు పొద్దున్న దాకా కొట్లాడినా అని చెప్పి ఈరోజు వాళ్ళ పక్షాన చేరి ప్రజలకు అన్యాయం చేసి ద్రోహం చేసుకుంటా అంతే కదా. మరి ఏం చేస్తున్నాడు? ఎవరు సంకన పోయి చేరిండు ఈరోజు? దొంగలందరూ ఒక మూట చెక్కు చేరిండ్రు, దొంగలందరూ కలిసి ఒక జాగాలో చేరిండ్రు. సో అది పక్కన పెడితే ఈరోజు సమస్య, ఆ రోజు సీతక్కను అవమానించిండు వీడే పాడి కౌశిక్ గారు, గవర్నర్ని అవమానించిండు. తర్వాత ఎంతోమంది సభలో సీనియర్లు ఉండంగా ఇష్టం వచ్చినట్ల సభా మర్యాద లేకుండా పోడియం మీదికి పరిగెత్తుకొని వస్తాడు. పోడియం మీద అల్లర్లు చేస్తాడు. ఓ రోజు నల్లబట్టలు కట్టుకొని వస్తారు, ఒక రోజు ఆటో డ్రైవర్ల వేషాలు వేసుకొని వస్తారు, ఓ రోజు నిన్న రైతుల మీద అంత ప్రేమ గాలిపోతే మేము ఈరోజు ఇంత కష్టాల్లో ఉన్న 21,000 కోట్లు వాళ్ళ రుణమాఫీ చేసినాము. మీకు ఆ రోజు ధనిక రాష్ట్రం చేతిలో ఉండి బాగా పైసలు ఉండే మెండుగా ఈరోజు తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇయ్యలేను అనివి నువ్వు. దళితులకు బేడీలు వేసినావు, ఎన్కౌంటర్లు చేసినావు, వాళ్ళ మీద ట్రాక్టర్లు తీసుకుపోయినావు, వాళ్ళ మీద లారీలు తీసుకొని పోయి
అసలు సంసార జీవితంకు పనికిరానియకుండా చేసినావు నువ్వు నేరళ ఘటనలో. దళితుల్ని, రైతుల్ని, మహిళల్ని ఇంతమందిని హింసపెట్టిన వాళ్ళు ఈరోజు ఆటో డ్రైవర్లు ఎట్లా గుర్తొచ్చిండ్రయ్యా? ఆ రోజు ఆర్టీసీ ఉద్యమం చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ ఉద్యోగస్తులు ఉద్యమం చేస్తే 40-50 మంది చచ్చిపోతే కూడా వాళ్ళని పట్టించుకోక చివరగా పిలిచి ప్రగతి భవన్లో పిలిచి వాళ్ళకి బిర్యానీ పెట్టినావు. అంతేగాని వాళ్ళ ఆత్మకు శోభించి, చనిపోయిన వాళ్ళ ఆత్మకు శోభించి ఉన్నోళ్ళని తీసుకొని పోయి వాళ్ళని తెలివని అమాయకుల్ని తీసుకొని పోయి ప్రగతి భవన్లో కూర్చోబెట్టి మాయామంతి చెప్పి వాళ్ళని మోసం చేసినావు. ఆ రోజు ఆర్టీసీ ఉద్యమకారుల్ని అణిచేసి ఆర్టీసీలో ఉన్న ఆస్తుల్ని తాకట్టు పెట్టినావు. ఆర్టీసీ ఉన్న ఆస్తుల్ని అమ్మేసుకున్నావు. 1-2 నువ్వు చేసింది ఏం చెయ్యలేదని, ఏం మిగిలిందని తెలంగాణలో. లాస్ట్ బస్ స్టాండ్లు కూడా ఇవ్వలేవు, బస్ స్టాండ్లను కూడా అమ్ముకున్నావు. బస్ స్టాండ్లు పోలీసు వాళ్ళకు వెహికల్ ఇచ్చి పోలీస్ స్టేషన్లను కూడా తాకట్టు పెట్టిండేమో, అది కూడా ఎంక్వైరీ చేయాలి. ఎన్నో ఉన్నాయి వాళ్ళు చేసినాయి. భూములు అమ్ముకుంటే, ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే, 1-2 కాదు కదా. గురుకుల పిల్లలకి మేము గురుకుల హాస్టల్ 2000 హాస్టల్ తెచ్చినామని, వాళ్ళ 75% అద్దె భవనాలే. మీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు కాదు కానీ ఆ 10 ఏళ్లలో 119 నియోజకవర్గాలలో సొంత భవనాలు ఉంటాయి. కాంగ్రెస్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఓ 55 ఏళ్ళు 60 ఏళ్ళు పరిపాలించినా మాకు ఇంకొక 50% అద్దె భవనాలలోనే మేము రెంట్కుంటున్నాం. మా పార్టీ ఆఫీసులు ఉన్నాయి. మరి మాకైతే 1000 కోట్ల ఆస్తులు లేవు, మీకు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. తెలంగాణ ప్రజలేమో 2 లక్షల అప్పులతోనే ఉన్నారు. మరి ఏ రకంగా ఈ దొంగనాయాలని మనం ఎగ్జామ్షన్ ఇవ్వాలి? ఏ రకంగా వీళ్ళని ఎక్స్క్యూజ్ చేయాలి? మీరే చెప్పండి. ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావుని మీరు అరెస్ట్ చేస్తే నేను రేపు ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి వస్తా, అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అయినటువంటి వ్యాఖ్యలు గతంలో చేసి ఇప్పుడు కూడా అయ్యే వ్యాఖ్యలు చేసుకుంటూ కూర్చోమని అట్లనే అంటే ఏమనుకుంటున్నాడు? తను నేను దొంగతనం చేసి అంతా దొంగలందరూ నేను వచ్చి ముఖ్యమంత్రిని అవుతా అనంటే అందరితో కాదు, కొందరితోనే అవుతుంది. వాళ్ళ అదృష్టం తలరాతల రాసింది ఉన్నోడు అవుతాడు. అందరు జైలుకు పోయిన వాళ్ళు అంటే నువ్వు జైలుకు ఏమన్నా దేశానికి స్వతంత్రం తెచ్చి జైలుకు పోతున్నావా నువ్వు? లేకపోతే తెలంగాణ ప్రజల కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మేము అనలేదే మీరు అన్నారు కాబట్టి, అంటే స్వతంత్రం కాదు కానీ మా పార్టీ తెచ్చింది స్వతంత్రం దేశానికి. ఆ క్రెడిట్ మా పార్టీకి, మా పార్టీ కేసీఆర్ పోయిండు, చంద్రబాబు నాయుడు పోయిండు, వైఎస్ జగన్ పోయిండు జైలుకి. ఇట్లా చెప్పుకుని పోతే చాలా మంది కూడా జైలుకి వెళ్ళింది కదా. స్వతంత్రం మస్తు మంది పోయిన వాళ్ళు, జైలుకి పోయిన వాళ్ళు ముఖ్యమంత్రులు. అవకాశం ఉంటుంది అనుకుంటావు, పూర్తి స్థాయిలో ఆడనే ఉంటాడు అనుకుంటావు, ఎట్లా కూడా అనుకోవచ్చు కదా. పర్మనెంట్ కూడా ఆడనే ఉండొచ్చు కదా. చిన్న దోపిడీ చేస్తేనేమో కొన్ని రోజులలో బయటికి వచ్చి సానుభూతి చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజల్ని పూర్తి స్థాయిలో నిలువెల్ల ముంచి ఇంకా నేను ముఖ్యమంత్రి అవుతానంటే తెలంగాణ ప్రజలు మేము విడిచిపెట్టి తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసేటట్టున్నారా? నేను ఆ అహంకారమే తీసి బండకేసి కొట్టింది. నువ్వు దోపిడీ చేసిన పైసలు చూసుకొనే కదా ఇంతగానం నీలిగినావు నువ్వు ఈరోజు. ఇంకా నువ్వు దోపిడీ చేసినావు. సరే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైంది? ఇప్పుడు పరిస్థితి చూసినావు. వీళ్ళ ఆయనకు 2 సార్లు అవకాశం ఇచ్చాడు. మళ్ళీ వాళ్ళ ఆయన ఫామ్ హౌస్లో పడుకుంటే ఈయనే ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేశాడు. నువ్వు ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రివే ఉంటాయి, మళ్ళీ ముఖ్యమంత్రి ఎంటికైతావు? నువ్వే కదా మీ నాయన రూపంలో తప్పులు చేసినావు నువ్వంతా. కవితకు ఉన్నది అవకాశం ఏమన్నా? కవితకు ఉంటుంది ఇక, చాలా ఉంటుంది ఇక. ఇప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంది 26-28 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినాడు, న్యాయ పైసా కూడా తెలియదు, ఏం పనికి కోసం పోతా ఉన్నాడు అనేది కూడా. అంటే ఢిల్లీకి పోతే మా నాయకత్వం ఢిల్లీలో ఉంటుంది. మంచి చెడులు మాట్లాడడానికి పోతారు. అన్నిటికీ ఢిల్లీకి పోతే పైసలు దేనికే పోతారా? ఒక్కరోజన్న 10 ఏళ్లలో మీరు 12 మంది ఎంపీలు ఉంటారు. ఒక్కనాడన్న పోయి ఢిల్లీ సభలో కొట్లాడినరా? మీరేడన్నా తీసుకొని వచ్చిర్రా? మీరేమన్నా రూపాయి తెచ్చిర్రా? మేమన్నా అడుగుతున్నాం, మేమన్నా విదేశీ పెట్టుబడులు తీసుకొని వస్తున్నాం. 10 ఏళ్ళ అవకాశం ఇస్తే ఎంపీకి పొడిచాను ఉన్న పైసలంతా అదేమంటారు రాజుల పైసా రాళ్లపాలని మీ బొందకు కొట్టుకున్నారు. మీరు అన్నీ తీసుకొని పోయి బుర్జు ఖలీఫాల ఇల్లు కాడి నుంచి మొదలు పెడితే ఫామ్ హౌస్ల దాకా అన్నీ మీ బొందకే అంటున్నాయి. మాకేమున్నాయి తెలంగాణ ప్రజలకు? 1 రూపాయి తెచ్చిర్రా చెప్పండి. 1 రూపాయి తెకపోతే అప్పులు కట్టకపోతే ఆ అప్పులు మేము కట్టబడితే మీరు చేసిన దోపిడీకి తెలంగాణ ప్రజలు కారకులు అయిపోయింది. ఈరోజు కర్మ అయిపోయింది మా తెలంగాణ ప్రజలకు. ఈ ప్రజాపాలన పేరు మీద కంచెల అసలు నేను ఇంకోటి అడుగుతా, అసలు ముఖ్యమంత్రి అయ్యే తర్వాత సంగతి అసలు భూస్థాపితం చేస్తా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్. అది చూసుకోండి ఫస్ట్. బీఆర్ఎస్ పార్టీని మీ పార్టీ కలుపుకుంటారా? భూస్థాపితం అంటే నాయకులను ఇట్లా ఏమైనా తీసుకుంటారా? పార్టీని అన్నాము, అది నాయకులు కలుపుకున్నాడా అది కలుపుకోకపోవడా అది విధి నిర్ణయిస్తుంది. కానీ ఆ పార్టీనే ఉండనీయమని రేవంత్ రెడ్డి గారు చెప్పినాక ఇంకా మీరు మళ్ళీ ముఖ్యమంత్రి దాకా చాలా దూరం పోయినాయి. ఇంకా ఓకే, మీరు ప్రజాపాలన పేరు మీద అక్కడ ఉన్నటువంటి గేట్లను బద్దలు కొట్టాం, ముళ్ళ కంచెలను తీసేస్తామని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారు కదా, మీ కళ్ళకు కనబడలేదా? ఇప్పుడు చూస్తూ ఉంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో అంతకు మించినటువంటి భారీ గేట్లు కనబడతా ఉన్నాయి. అక్కడ పోలీసు వ్యవహారం కనబడతా ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో పోయి అందరు వచ్చి అసెంబ్లీ జరుగుతుంటే మరి
ఆ బ్యారిగేడ్లు వేరే, ఈ బ్యారిగేడ్లు వేరే. అందరంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఆటో కార్మికులు వస్తా ఉన్నారు, ఆశాలు ఆడికొచ్చి అసెంబ్లీ అనేది ఒక పోలీస్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళు కూడా చేశారు కదా. అప్పుడు మేమేమైనా నిబంధనలు చెప్పినాం? అప్పుడు మమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు, నన్ను కూడా అరెస్ట్ చేశారు. అసెంబ్లీ జరిగేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. అక్కడ ఆ చుట్టుపక్కల 144 సెక్షన్ ఉంటుంది, జనరల్గా ఉంటుంది. మరి అట్లాంటిది నువ్వు పోయి ధర్నాలు చేస్తా అని అక్కడ రేపు ఏమన్నా నాయకులకు జరగరాంది ఏమన్నా జరిగి ఏమన్నా ఇంకేమన్నా ఆయనంటే ఆ రోజు మీరు మమ్మల్ని ప్రశ్నించారా? ఏమన్నా జరగరాంది జరిగింది అనుకుందాం. మనం చూసినాం పార్లమెంటు నిండు సభలో దుండగులు అటాక్ చేసి పోయి, ఇప్పుడు ఉద్యమకారులో లేకపోతే ధర్నాకారులో ముసుగులు ఇంకెవరన్నా వచ్చిందంటే అప్పుడు ఏం చేస్తావు? ఇంతమంది ప్రజాప్రతినిధుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉన్నది కదా. మరి ఈ ప్రజాభవన్ ఎందుకు ఎత్తేసినట్టు? అక్కడ దరఖాస్తులు తీసుకోకుండా ఎవరు తీసుకో అదే ఈ మాట ముచ్చట్లు ఎవరైనా నీకు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేదోలేమో చూడుకోడు. మంగళ శుక్రవారాలు నాడు ఆడ తీసుకోవట్లేదా? గాంధీ భవన్ లో పరిస్థితి, గాంధీ భవన్ లో మాది మా పార్టీకి దగ్గరికి అక్కడ రానోళ్ళు, ముఖ్యమంత్రి దగ్గరికి పోనోళ్ళు డైరెక్ట్ గా మంత్రి దగ్గర కూర్చొని కలెక్టర్లకు ఫోన్లు చేయించి సమస్యల్ని పరిష్కారం చేస్తున్నారు. అక్కడనేమో సాధారణ ప్రజలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు బారులు దేరి. ఇక్కడికి కూడా రావాలనంటే ఒక్కొక్క సపరేట్ మంత్రి ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం సపరేటు. మళ్ళీ అంటే ఇస్తేనేమో ఒక లెక్క, ఇవ్వకపోతేనేమో ఆడెత్తేసిరా. దరఖాస్తు తీసుకోవడం వరకే ఉంటుంది, ఇక్కడ కూడా 5 లక్షల సమస్యల్ని పరిష్కారం చేసినాం ఇప్పటిదాకా. ఎవరు కూడా కోట్ల సమస్యలు వచ్చినాయి, ఆడికి కోటి పైన సమస్యలు వచ్చినాయి. సమస్యలు తీర్చా ధరణినే 75% పరిష్కారం చేశారు. 5 లక్షలు అని చెప్తూనే ఉన్నారు. 5 లక్షలు మరి అవి అన్ని అప్పుడే అయ్యేటి ఉండవు కదా. కొన్ని ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, పెద్ద సమస్యలు ఉంటాయి. భూ సమస్యలు అత్యధికంగా ఉన్నాయి. 5 లక్షల సమస్యల్ని సంవత్సరం లోపల మేము సమస్యలు పరిష్కారం చేసాం. ఆ దుర్మార్గులు చేసిన 1 లక్ష సమస్యల్ని తెచ్చిపెట్టింది అది చెప్పవు. మేము పరిష్కారం చేసిన దానికి ఇంకా 5 లక్షలా అంటావు. ఆ 5 లక్షల సమస్యలు కూడా ఎందుకు వచ్చినాయి చెప్పు నాకు. 5 లక్షలు మేము పరిష్కారం చేసినాము అంటే కోటి సమస్యలు ఉన్నప్పుడు ఆ కోటి సమస్యలు ఎందుకు వచ్చినాయి చెప్పు నాకు. గత ప్రభుత్వాలు మరి ప్రభుత్వాలు కాదు, ప్రభుత్వం ఎందుకు ఒక ప్రభుత్వంలో వచ్చినాయి, గత ప్రభుత్వం మరి వాళ్ళు ఎందుకు సమస్యలు ఒక్కటి పరిష్కారం చేయలేదు? మా ప్రభుత్వంలో జరిగింది అనుకుందాం, ఏదైనా తప్పు జరిగింది, ప్రజలకు సమస్యలు ఉన్నాయి అంటే మీ ప్రభుత్వంలో ఒక్కరోజన్నా ప్రజాపాలన పెట్టిన ముఖ్యమంత్రి ఏనాడని ఒక్కళ్ళకన్నా కనబడిందా? ఈరోజు మా ప్రభుత్వం 18 గంటలు 16 గంటలు పనిచేస్తుంది. మీ ముఖానికి ఇంకా పులి వస్తుంది అని నా దగ్గర నేను ఇంటర్వ్యూ తీసుకొని పోతే ఏమైనా పులి ఎక్కడ పోయి అయిపోయి ఈ రోజుతో సంతకం పెట్టాడు అరెస్ట్ అయితే వస్తాడేమో బయటికి. మీరు ఏమన్నారు? అసెంబ్లీకి వస్తుంది పులి అన్నారు. మీకోసం సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే మీరు గజ వణికిపోతుంది కాంగ్రెస్ పార్టీ. చలికాలం వేసేసుకున్నారా? ఇప్పుడు కేసీఆర్ కనుక బయటకు వచ్చినట్టయితే మీరు తట్టుకోలేరు అంటా ఉన్నాడు. పక్క ప్రాణానికి భయపడితే అయిపోయి ఇక ఆ మాటలు బూతులు తిట్టిపోతాడేమో అంతేగాని ఇంకేం చేయగలుగుతాడు? బూతులు తిట్టిపోతాడు అంతే. వస్తాడు ఈ నల్గొండ సభలో తిట్టలేదా గట్ల ఇంకో సభ పెట్టి తిట్టిపోతాడు. ఏం చేస్తాడు? నాకైతే అనుమానం తండ్రి నోరు మూసేసి ప్లాస్టర్ వేసి కట్టి పడేసిందేమో అనిపిస్తున్నది. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ఎంతోమంది చేసిర్రు కదా, అట్లా చాలామంది నాయకులు చేసిర్రు. నియంత పాలన చేసిండ్రు, అధికారంలో ఉన్నప్పుడే నియంత చేసిండు. ఇప్పుడు కొడుకు తండ్రి ఎక్కడ బిడ్డ కప్ప చెప్పగలడు, బామ్మర్దికి ఇయ్యగలడని కొన్ని రోజులు బామ్మర్ది ఆట నడిపిస్తాడు, కొన్ని రోజులు మరదల ఆట నడిపిస్తాడు, కొన్ని రోజులు బావ నడిపిస్తాడు. ఏందో ఏమో వాళ్ళ డ్రామా నాకు అర్థం కాదు. ముగ్గురు కలిసి పళ్ళు చెయ్యరు, డిఫరెంట్గా చేస్తుంటారు. అంటే నా ఉనికి చాటుకోవాలని నేను నా ఉనికి చాటుకోవాలి. ఎవరికి వాళ్ళు ముగ్గురు ముఖ్యమంత్రులు అయిపోదామంటారు. వాళ్ళు ముగ్గురు కొట్లాడుకొని ఏం చేస్తారో ఎవరు పొద్దున. మొన్న రాజ్భవన్ దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంది మీరు. ధర్నాలో భాగంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్నాలో పాల్గొని దాంతో పాటు మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు అన్నటువంటి ఆ వ్యాఖ్యలు ఎవరు చేశారు? నీకు అట్లా ఎవరేం చేయలేదు. ముఖ్యమంత్రి చేశారు కదా, ఏమని మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. నేను చూపెడతాను. ఏడా రాజ్భవన్ దగ్గరికి వెళ్తా ఉంటే రాజ్భవన్ దగ్గరికి రేవంత్ రెడ్డి డైరెక్ట్ వచ్చారు బాబు. ఆడ మమ్మల్ని పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవును, ఆఫ్ కోర్స్ అది కేంద్ర బలగాలు ఏమన్నా ఉంటే అడ్డుకుని అప్పుడు ఆ రోజు కేంద్ర బలగాలు ఏమన్నా ఉంటే అడ్డుకుని ఉండొచ్చు. మీరు ఆ రోజు ఒక చిన్న విషయాన్ని మిమ్మల్ని గుర్తు చేయాలి. రాజ్భవన్ పోయి అమ్మగారికి వినతి పత్రం ఇచ్చిందట. ఎవరి కథలు చెప్తున్నాడా కేసీఆర్? ఈ కథలు ఎవడన్నా నమ్మేదేనా? గవర్నర్ గారు ఏం చేస్తారు? గవర్నర్ గారు రబ్బర్ స్టాంప్, అంతకంటే ఎక్కువ ఏమన్నా ఉందా?
గవర్నర్ గారు ఏది ఇచ్చినా కూడా మైనపొమ్మలాకి ఏ గవర్నర్ ఉన్నా ఇచ్చిన కాగితం తీసుకోవాలి, డెస్క్లో పెట్టుకోవాలి, నమస్కారం పెట్టాలి. గతంలో చెప్పినటువంటి గవర్నర్ తోటి ఏం పని కాదు, గవర్నరు రబ్బర్ స్టాంప్ అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆగండి వాళ్ళు రాష్ట్రం మీద సమస్యలు, మాది కేంద్రం మీద సమస్యలు. ఈ గవర్నర్ తీసుకొని పోయి రబ్బర్ స్టాంప్ అయినా మేము ఇచ్చిన వినతి పత్రం తీసుకొని పోయి రాష్ట్రపతికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే ఉంటుంది కదా, ప్రధానమంత్రికి తీసుకుపోవాల్సిన సమస్య వాళ్ళదే ఉంటుంది కదా. ఇది మా రాష్ట్రం ఒక్కటే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఏఐసిసి పిలుపు మేరకు జరిగినటువంటి ధర్నాలు అవి. ఏదో రాష్ట్రంలో తీసుకొని రాష్ట్రం సమస్య తీసుకొని పోయి మేము ఆడబెట్టలేదు, అది కేంద్రం సమస్య. ప్రతి రాష్ట్రంలో జరిగినట్టు మాకు వాళ్ళకు చాలా తేడా ఉంటుంది బాబు. ఏదన్నా తీసుకొని వచ్చి గతంలో మాట్లాడినా అంటే గతంలో రాష్ట్రం గురించి మాట్లాడినప్పుడు చెప్పిండొచ్చు, రాష్ట్ర సమస్యలే కదా కేంద్రంకి వీళ్ళు వివరించాలి. మాది ఈరోజు కేంద్రం సమస్య, అది రాష్ట్ర సమస్య కాదు. అది రాష్ట్రంలో మేమున్నాం, మేము చూస్తాం సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం. అది కేంద్ర సమస్య. ఏదో తీసుకొని వచ్చి నాకు చూపించి నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటాను. మరి గతంలో ఇది ఏఐసిసి పిలుపు మేరకు 29 రాష్ట్రాల్లో జరిగినటువంటి నిరసన. అది తెలంగాణలో ఒక్కటి తీసుకొని తెలంగాణ సమస్య కోసం రాష్ట్రపతికి నివేదిక ఇయ్యమని పోయిన సమస్య కాదు, అది కేంద్ర సమస్య. మోదీ పాలనలో జరుగుతున్నటువంటి అదాని ఇష్యూ మీద తీసుకొని పోయి దేశవ్యాప్తంగా జరిగినటువంటి నిరసన. అన్నిటికీ ప్రధాని ప్రపంచమంతా తిరిగి వస్తాడు, కానీ మణిపూర్కి ఇప్పటిదాకా పోలేదు. అక్కడ మహిళల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ప్రదర్శన చేసి నడి రోడ్డు మీద వందల మంది మహిళలని మానభంగం చేసి చంపితే ఇప్పటిదాకా అక్కడికి పోనటువంటి దరిద్రులు ఎవరన్నా ఉన్నారంటే బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి. మనం దాని మీద కదా మేము కొట్లాడుతున్నాం. ఈరోజు కూడా పార్లమెంట్లో ఆ సమస్య కోసం మేము అడుగుతున్నాం. ఆ రోజు కూడా రాహుల్ గాంధీ పోతే మణిపూర్కి రానియకుండా అడ్డుపడ్డది వాళ్ళు. లోపలికి వెళ్తే సమస్యలు ఏమిటియో తెలుస్తాయని బయట నుంచి బయటనే ఆయనను పోనీయకుండా ఇబ్బంది పెట్టి ఆపి పంపించినటువంటి వైనం మనం చూసినాం. మళ్ళీ పార్లమెంట్లోనే కదా ఆ సమస్యని మాట్లాడాల్సింది. మేము ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మా రాహుల్ గాంధీ, అది మాట్లాడుతుంటే నిన్న రాహుల్ గాంధీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. గతంలో మాట్లాడుతుంటే అదాని మీద ఆయన సస్పెండ్ చేస్తారు. దాని మీద కదా మేము ధర్నా చేసింది. బీజేపీల పైన దాడి చేసినట్టుగా ఎంపీల పైన మీ పార్టీ చూసినామా నువ్వు? నీకు కనబడిదా వీడియో క్లిప్లు? ఇమంటే ఎందుకు ఇస్తలేరు? మరి సీసీ ఫుటేజ్లు ఏమంటే ఎందుకు ఇస్తలేదు? ఏది పడితే అది మాట్లాడి తర్వాత ఏం చేసిండ్రు? రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిండ్రు, రాహుల్ గాంధీని సస్పెండ్ చేసిండ్రు, ఆయన భవనం ఖాళీ చేయించారు. తర్వాత ఏమైంది? ఆ కేసు వాపస్ తీసుకొని ఆయనకు మళ్ళా పార్లమెంటులోకి వచ్చే పర్మిషన్ ఇచ్చిరా లేదా? అంటే బోర్లా పడతారు, బొగ్గులు కప్పుకుంటారు. ఇదే చేసేసి ప్రతి ఇష్యూ వాళ్ళకి. ఇంకోటి ఏమున్నదని చేత కాకపోతే వాళ్ళు ఢిల్లీలో తీసుకొని వచ్చి ఒక బిల్లు పెడతారు. అది కాకపోతే అది పక్కకు పోయింది. అది కాకపోతే రాహుల్ గాంధీ, ఎందుకంటే రాహుల్ గాంధీ మొన్న బిల్లుకు అడ్డుకున్నాడు కదా, ఏమన్నా చేసి టాపిక్ డైవర్ట్ కావాలి. దేశం అందరూ చర్చిస్తారు కదా, మీరు జమిలీ ఎలక్షన్లో బిల్ మీరు ఫెయిల్ అయిన అంటే ఏది తీసుకురావాలి సమస్య. ఇప్పుడు అది పోయింది, అది ఎవరు అడుగుతలేరు. జమిలీ ఇష్యూ రాహుల్ గాంధీ మీద ఎఫ్ఐఆర్ అయింది, రాహుల్ గాంధీ మీద ఎఫ్ఐఆర్ అయింది. కేటీఆర్ ఏం చేస్తున్నాడు? దోపిడీ చేసిండు, 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండు, రాష్ట్రం దోపిడీ చేసిండ్రు. ఇది అసలు అప్పులు ఎందుకు అయినాయి, ఎవరు దోపిడీ చేసిండ్రు అనే చర్చ రానియకుండా ఇంకో సమస్య ముందుకు తీసుకొని వస్తాడు. అయితే లగచర్ల ఇష్యూ లేకపోతే ఇంకో ఇష్యూ తీసుకొని వస్తారు. ఎందుకు తీసుకొని వస్తారు అట్లా? అది చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. అది తప్పు చేసినోడు అరెస్ట్ అవుతాడు. దాని మీద నిరసనలు, దీక్షలు, ధర్నాలు. మీకేమైందయ్యా? ఒక అధికారి మీద దాడి చేసింది కాక మీదికెళ్ళి మళ్ళీ దాని మీద అడ్డమైన చెత్త మాట్లాడతాను. నేను అడిగేది ఒక్కటే, మీరు టాపిక్ డైవర్షన్ మీరు చేసుకుంటా మీరు అప్పులు చేసిండ్రని మేము చూపించబోతుంటే ఆ అప్పుల్ని ఇదంతా మేము ఇంత వడ్డీలు కడుతున్నాము, ఇంత ద్రవ్యోల్బణ జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఇంత అన్యాయం అయిపోయింది అని మేము చెప్పే ప్రయత్నం మేము చేస్తామనే వరకు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ఏమైనా కాంగ్రెస్ అంటే దీని మీద ఈ టాపిక్ మర్చిపోవాలి. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ముంగలికి రావు అంటే వాళ్ళు చేసిన తప్పును చూపించి సేమ్ టు సేమ్ ఒక్క అరలో ఇద్దరు ఇమిడియేట్ అట్లాంటి వాళ్ళు ఎవరన్నా అంటే బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. బీ ఫర్ బీజేపీ, బీ ఫర్ భారత రాష్ట్ర సమితి. అంతే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్లనే ఆయన అరెస్ట్ చేసిండు అనేటువంటి ప్రచారం కొనసాగుతా ఉంది. ఆయన అడిగినా అడగకపోయినా రాష్ట్ర ప్రజలను ఆయన హీరోగా చూపించిండ్రు రేవంత్ రెడ్డికి. ఆయన పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత. ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తుంది ప్రభుత్వం. నువ్వు అడిగిన దానికి పూర్తిగా నేను చెప్పాలి కదా ఆన్సర్. నువ్వేదో అడిగితావు, నేను ఒక ముక్కలు ఆన్సర్ చెప్తే ప్రజలకు తెలియదు కదా. నువ్వు అల్లు అర్జున్ గుర్తిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, కానీ గుర్తించాలి. ముఖ్యమంత్రి పేరు గుర్తించుకోకపోతే నీకు ఈరోజు టికెట్ల రేట్లు పెంచమంటే ప్రభుత్వం ముందుకొచ్చి పెంచినందుక నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతావు. నువ్వు అడిగిన ప్రశ్న దానికోసం కాదు అరెస్ట్. నేను కూడా చెప్తున్నా, నువ్వే అదే శ్రీతేజ ప్లేస్లో ఉంటే నువ్వేం చేస్తావు?
తిట్టుకుంటావా లేదా? నీకు మైండ్ కాన్షియస్లో ఉండి నీ కుటుంబము నీ వాళ్ళు అందరూ మైండ్ కాన్షియస్లో ఉంటే అల్లు అర్జున్ ఎక్స్క్యూజ్ చేస్తావు. అదే సంధ్య కన్వెన్షన్ ఓనర్ని కూడా అరెస్ట్ చేసింది కదా, ఆయన విషయంలో ఎందుకో మాట్లాడతలేరు. కేవలం అల్లు అర్జున్ మీద సంధ్య కన్వెన్షన్ వాడు ఏమన్నా రేవంత్ రెడ్డికి ఏమన్నా తిట్టిండా? రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా సమస్యన ఆయన? మరి 10 మందిని అరెస్ట్ చేసిండ్రు, అందులో 11వాడు సెలబ్రిటీ కాబట్టి మీకు కనబడుతున్నాడు. మిగతా వాళ్ళు 10 మంది గురించి ఇట్లనే మాట్లాడతలేరు ఎందుకు? అంటే 10 మందిని అరెస్ట్ చేసి 11వాడిని ఎగ్జామ్షన్ ఇవ్వాలనా? అంటే తప్పు చేసింది ఎవరు అక్కడ? ఎందుకు ఈ రకమైనటువంటి ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకుంది అనుకోవచ్చు? ఏ సమస్య? అల్లు అర్జున్ ఎందుకు? నేను ఆ దొంగల్ని అడుగుతున్నా, దొంగ వెధవని కేటీఆర్ని అడుగుతున్నా. అరే ఆడ శ్రీతేజ ప్రాణాలతో కొట్టుమిట్టు ఆడుతున్నాడు, గాడిపో. ఆడిపోకుండా బలిసినోని దగ్గరికి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? పాపం అల్లు అర్జున్ అంట. ఏమైంది పాపం ఆయనకి? ఏం జైల్లో ఏమన్నా రాళ్ళు కొట్టి వచ్చిండా? జైల్లో ఇంకేమన్నా కష్టాలు అనుభవించేసి వచ్చిండా? ఒక 5-6 గంటలు జైల్లో ఉంటేనే కష్టపడి ట్వీట్లు పెట్టినావు. సెలబ్రిటీలు అందరూ ఇంటి దారి పట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళ ఉనికిని వాళ్ళు చూపించుకోవడం కోసం. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, యోనోనికి ఏమేమి ఆపత్తులు ఉంటాయో మంచి చెడులు వాళ్ళ దగ్గర. కాబట్టి ఒక పెద్ద మనిషి వయసులో ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వ్యక్తి, సినీ రంగంలో పెద్ద చరిష్మా ఉన్న వ్యక్తి ఏమన్నా అయ్యింది అని అంటే, అట్లా జైలుకు పోయేసి వచ్చిండ్రు అని అంటే వాళ్ళని పరామర్శించడానికి చిన్నోళ్ళు జూనియర్లు పోయిండ్రంటే ఒక లెక్క ఉంటుంది. రాఘవేంద్ర లాంటి వాళ్ళు కూడా ఒక వయసుని కూడా లెక్క చేయకుండా ఆయన దగ్గర పోయిండ్రంటే కాస్త ఇబ్బందికరంగా, బాధాకరంగా, అమానుషంగా ఉంది ఇది ఏదైతే జరిగిందో. మళ్ళీ ఆయనను పరామర్శించినటువంటి ఫోటోలన్నీ నవ్వుకుంటా ఇక్లించుకుంటా పెట్టిన ఫోటోలు తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో పెట్టిన. ఏమన్నా మంచిగా అనిపిస్తుందా? మీకు మంచిగా అనిపిస్తే చెప్పండి. ఆ అరెస్ట్కు నేను మీరు ఎట్లా అంటే నేను దాన్ని ఏకీభవిస్తా. మీరే చెప్పండి. ఒక సామాన్య ప్రజల్లో ఉండి మీరు చెప్పండి. 4 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఒకవైపు ఉన్నారు, 1% ఉన్న సినీ తారాలు ఒక్క సైడ్ ఉన్నారు. దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తానంటే నేనేం చేయలేను. గతంలో ఎంతోమంది చిన్న ఆర్టిస్టులకు ఎన్నో ఇబ్బందులు అయినాయి. మొన్న ఒక ఆయన అరెస్ట్ అయ్యిండు. మరి ఎందుకు మొత్తం సినీ తారాలంతా ఆయన ఇంటికి పట్టలేదు? ఎందుకు పోలేదు? ఇదే ఎంతోమందికి ఇబ్బంది అయితే, ఆర్థిక ఇబ్బందులు అయితే, ఎంతోమంది మీద మహిళలకు రకరకాలుగా ఇక మనం లైవ్లో చెప్పుకోలేం, ఎన్నో సంఘటనలు జరుగుతాయి. అట్లా ఎందుకో వాళ్ళ ఇళ్ళకి పోలేదు వీళ్ళు? వాళ్ళ మీద జరిగినటువంటి అన్యాయం మీద ప్రశ్నించలేదు వీళ్ళు? ఎందుకంటే ఒక ఫేమ్ ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ చుట్టూ ఒక రాజకీయం పులుముకొని ఉంటుంది, ఒక పెద్ద సెలబ్రిటీసు, ఒక పెద్ద ప్రొడ్యూసర్స్ కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టూ పోతారు. ఏమైంది? వాళ్ళు మన దేశానికి స్వతంత్రం తెచ్చిండ్రా? లేకపోతే ఉద్యమం చేసి బార్డర్లో ఏమైనా కొట్లాడి ఇంకేమన్నా దేశం కోసం ఏమన్నా చేసిండ్రా వాళ్ళు? చివరిగా కేటీఆర్ అరెస్ట్ మీ టార్గెట్ ఎన్నిసార్లు అడుగుతావు? పూర్తి అయినట్టేనా ఇప్పుడు? మాది అనకు, 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష పూర్తి అవుతుంది ఆయన అరెస్ట్ అయితే కాదు, ఆయన తిన్న పైసలు కక్కించాలి. మా ముఖ్యమంత్రి తిన్న పైసలు అంటే ఇది ఒకటే కాదని చెప్పిన కదా ఇందాక. స్టోరీ అంతా చెప్పిన మళ్ళీ చెప్పాలా? నీకు మీడియాకి రేటింగ్ మంచిగానే ఉంటుందేమో కానీ మాట్లాడి నా గొంతు పోతుంది. అలానే మొత్తం స్టోరీ చెప్పిన ఫస్టే నేను. ఆ స్టోరీ కావాలంటే కలిపి దీనికి దానికి క్లిప్పింగ్ వేసుకోను.